కల్కి ప్రభాస్ హీరోగా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ అవబోతుంది. మొత్తం 5 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అవబోతుంది. మనం ఇప్పుడు విశాఖ జయదాంబ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. జయదాంబ థియేటర్లో మొత్తం ఓవరాల్గా రేపు ఇది మెయిన్ థియేటరు. దీంతోపాటు ఇంకా చాలా థియేటర్లు అయితే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ కల్కి సినిమా మొత్తం మీద ఫ్యాన్స్ అలాగే అభిమానులు ఎక్కువ మంది క్రౌడ్ ఉండడంతో మొత్తం ఆన్లైన్లో టికెట్లు అయితే పెట్టడం అయితే జరిగింది. ఆన్లైన్ టికెట్లు పెట్టడంతో ఎవరు ఈ క్రౌడ్ అనేది లేకుండా థియేటర్ల దగ్గర క్రౌడ్ అనేది లేకుండా థియేటర్ యాజమాన్యం ఇబ్బంది పడకుండా అయితే చేశారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఈ విజువల్స్ చూడొచ్చు. మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించి వీళ్ళు ఒక నోటీస్ అయితే పెట్టారు. మొత్తం కల్కి సినిమాకి సంబంధించి అన్ని కౌంటర్లు టికెట్స్ 3 థియేటర్స్కి సంబంధించి ఆన్లైన్లో పెట్టబడినది. ఆన్లైన్లో ఇట్లు జయదాంబ శారదా రామాదేవి అని మొత్తం 3 థియేటర్లు అయితే ఉన్నాయి. 3 థియేటర్లకు సంబంధించి మొత్తం ఆన్లైన్లో టికెట్లు పెట్టడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం మొత్తం 5 లాంగ్వేజ్లు అయితే రేపు ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అభిమానులు కానీ అలాగే ప్రజలు కానీ చాలా భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. అలాగే ఈ థియేటర్ యాజమాన్యం కూడా ఈ సినిమా చాలా బాగా వచ్చింది, చాలా పక్కాగా సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే బ్రదర్ చెప్పండి, సినిమా ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. అంతే, అంతా నాగేశ్వన్ మీద ఎక్స్పెక్టేషన్స్. నాగేశ్వన్ అంటే ఈ టైప్ సినిమా అయితే ఓవరాల్గా ఇప్పుడు వచ్చి తెలుగులో రాలేదు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆతృతగా చూస్తున్నారు, మీరు ఎదురు చూస్తున్నారు? తెలుగులోనే కాదండి, మొత్తం ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అయితే యాక్చువల్లీ. ఏం చెప్తారు బ్రదర్, ఏం సినిమా కోసం ఏం చెప్తారు? సినిమా అయితే అదిరిపోద్దండి. చూడకముందే మనకి ట్రైలర్ బట్టే తెలిసిపోతుంది. అలా అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది స్టఫ్ అయితే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అంటే ఈ టైప్ ఆఫ్ సినిమా ఇప్పుడు తెలుగులో రాలేదు కదా, ఇప్పుడు ప్రజలు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు, అభిమానులు కానీ ప్రజలు కానీ. ఏమంటారు? అవును, హాలీవుడ్లో వచ్చే ఈ రేంజ్ సినిమాలు ఇప్పుడు ఫస్ట్ నాగేశ్వన్ వల్ల తెలుగులో నెక్స్ట్ బాహుబలి తర్వాత ఇంకో బాహుబలి. చెప్పండి, ఏం చెప్తారు? మళ్ళీ ఇంకో బాహుబలి తర్వాత ఇంకో బాహుబలి అయ్యే సినిమా ఇది ప్రభాస్కి. ప్రభాస్ స్టామినా అయితే మనం చూసాం, సలార్తో చూసాం, సావుతో చూసాం, ఈ సినిమాలతో కూడా చూసాం. కానీ ఈ సినిమా ఇంత కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నాడు. ఇంకా బాక్స్ ఆఫీస్ 200 కోట్లు రేపు సింగిల్ డే కలెక్షన్ అనుకుంటున్నాం. ఓవరాల్ ఇంకెంత వస్తే అంత పండగ. తెలుగే కాదు, మొత్తం 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నాయి. 5 లాంగ్వేజ్లో జనాలు ఆతృతగా చూస్తున్నారంటారా? హిందీ ఆడియన్స్ బేసికలీ మనకి హిందీ ఎప్పుడు సపోర్ట్ ఉంది. హిందీ ఇప్పటికే 20 crores, తిరిగి 20 వస్తుంది, 20 ఉంది. హిందీ 20 ఉంది, ఇంకా కుమ్మేస్తుంది. రేపైతే 200 crores ఎక్స్పెక్టేషన్. మార్నింగ్ నుంచి ఇంకా ఫుల్ ఫ్యాన్స్, సెలబ్రేషన్ ఖచ్చితంగా. అయితే ఇది భారీ అంచనాల నడుమ అయితే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి అభిమానులు ఇప్పటికే తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు విశాఖపట్నం ఈ జయదాంబ థియేటర్కి అయితే అభిమానులు ఒకరుగా వస్తున్నారు, టికెట్ల కోసం కావాలని చెప్పి వస్తున్నారు. అయితే ఈ టికెట్లని ఆన్లైన్లో పెట్టడం వల్ల వాళ్ళంతా వెనుదిరిగి ఆన్లైన్లో టికెట్లు దొరుకుతుందా అని చెప్పి ఆతృతగా ఆన్లైన్లో సెర్చ్ చేయడం అయితే మొదలు పెడుతున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ థియేటర్ దగ్గర మొత్తం నోటీస్ బోర్డు అయితే పెట్టారు. నోటీస్ బోర్డులో మొత్తం అంతా ఆన్లైన్లో పెట్టారు అని చెప్పి ఈ నోటీస్ బోర్డులు అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే మొత్తం అంతా అభిమానులంతా ఎక్కడికక్కడ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం అయితే జరిగింది. విశాఖపట్నం జయదాంబ థియేటర్లో అయితే రేపు 6:30కి ఈ షో అయితే వేస్తారు, ఫస్ట్ షో. దానికి ఫస్ట్ షో చూడాలని చెప్పి అభిమానులందరూ ఆతురుగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం థియేటర్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం థియేటర్లో మొత్తం అంతా తుఫాను వచ్చే ముందు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో థియేటర్ దగ్గర కూడా ఇప్పుడు అంతే నిశ్శబ్దంగా ఉంది. అలాగే రేపు 6:30కి రాబోయే ఈ సినిమా అయితే పక్కగా అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ప్రభాస్ ఉంది. అయితే దీనికి సంబంధించి అభిమానులు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కటౌట్ల గురించి కానీ అలాగే ప్రభాస్ సినిమా ఏ విధంగా ఉంటుందని చెప్పి చర్చించుకోవడం అయితే మొదలుపెట్టారు. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు మన టికెట్ కౌంటర్ దగ్గర అసలు టికెట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు టికెట్లు అసలు ఆన్లైన్లో ఎందుకు పెట్టారు, అసలు క్రౌడ్ కోసమా లేదంటే జనాలు ఎక్కువ మంది వస్తారు ఆ క్రౌడ్ అంతా తట్టుకోలేక ఆన్లైన్లో పెట్టారా, అసలు ఏ విషయం అయితే అడిగి తెలుసుకుందాం రండి. అయితే జయదాంబ థియేటర్ సంబంధించి ఆన్లైన్ టికెట్లు ఇచ్చారు, ఆన్లైన్ టికెట్లు ఎందుకు ఇచ్చారు, అసలు ఈ క్రౌడ్ తట్టుకోలేక లేదా ఏ విషయం అని చెప్పి మనం ఇప్పుడు జయదాంబ థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టికెట్లు ఆన్లైన్లో సరే ఎప్పుడు ఇలా పెట్టలేదు కదా, టికెట్ కౌంటర్లు ఇచ్చేవారు కదా, ఎందుకు ఆన్లైన్ ఎందుకు పెట్టారు? కల్కి సినిమా రేపు 27న రిలీజ్ అవ్వబోతుందండి. మేము మా థియేటర్ తరపున 27 నుంచి 1 వీక్ వరకు అన్ని థియేటర్ అన్ని క్లాసులు కూడా ఆన్లైన్లో ద్వారా ఇస్తున్నాం జనాలకి. ఆన్లైన్లో పెట్టడం, జనాల క్రౌడ్ ఎక్కువైపోయి గవర్నమెంట్ కలెక్టర్స్ ఆదాల ప్రకారం టికెట్లన్నీ ఆన్లైన్లో పెట్టమని ఆన్లైన్ ద్వారా జనాలకి సబ్మిట్ చేస్తాం టికెట్స్ అనేది. అభిమానులు వస్తున్నారు, టికెట్ల కోసం వస్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు? వస్తారండి, అభిమానులు వస్తారండి. టికెట్లు ఆన్లైన్లో పెట్టబడమని పోస్టులు కూడా బయట అంటించాం రాసి, దానివల్ల చూసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకొని ఎక్కువగా ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తారండి. అదే ఓవరాల్గా మీకు ఒక థియేటర్ స్టాఫ్ కింద మీకు తెలుస్తుంది కదా సినిమా ఏ విధంగా ఉండబోతుంది?
సినిమా అయితే భారీ అంచనాలు వస్తుంది కాబట్టి పెద్ద హిట్ అవుతుంది అనుకుంటాను. డైరెక్టర్ కూడా పెద్ద అయినా, హీరో కూడా మంచి క్రేజ్ ఉన్నాయని కాబట్టి సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటాం సార్. మొత్తం ఇది తెలుగేనండి, తెలుగే రిలీజ్ అవుతుంది, వేరే భాష ఏమైనా రిలీజ్ అవుతుంది ఇక్కడ? మన దగ్గర తెలుగు అవుతుంది సార్, హిందీ కూడా కొన్ని ఐనాక్స్లో అట్లా పెట్టినట్టున్నారు. మ్యాక్సిమం అంతా తెలుగే 80% ఉంది సార్. అంటే ఈ టైప్ ఆఫ్ మూవీ తెలుగులో రావడం ప్రధానంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ మూవీ రావడం ఫస్ట్ టైం ఏమంటారు? ఫస్ట్ చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. సినిమా అయితే భారీగా అంచనాలు ఉన్నాయి సినిమా మీద అయితే. సినిమా కూడా భారీ హిట్ అవుతుందని అనుకుంటున్నాం సార్. తెలియదు సార్. అయితే ఇది పరిస్థితి. అసలు ఈ అభిమానులు తాకిడి తట్టుకోలేక ఈ హెవీ ఎక్కువ క్రౌడ్, అందులో ఒక నేమ్ ఉన్న హీరో ప్రభాస్, అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా మంచి డైరెక్టర్ కావడంతో ఈ సినిమా మీద ఎక్కువ అంచనాలు అయితే ఉన్నాయని చెప్పి థియేటర్ యాజమాన్యం అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రౌడ్ తట్టుకోలేక ఆన్లైన్లో పెట్టడం అయితే జరిగింది. ఆన్లైన్లో పెట్టి అందరూ ఆతృతగా ఎదురు వస్తున్నారు టికెట్ల కోసం అభిమానులు. అలాగే ఆన్లైన్లో పెట్టామని మేము నోటీసులు కూడా అంటించామని అయితే వీరు చెప్తున్నారు. అయితే అభిమానులు టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు వెంటనే ఆన్లైన్లో మొబైల్ తీసి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే భారీ అంచనాలు వచ్చిన మధ్య వస్తున్న ఈ సినిమా అయితే ఈ టైప్ ఆఫ్ మూవీ ఫస్ట్ టైం మన తెలుగులో అయితే రావడం అయితే ఫస్ట్ టైం. ఇది బాగా వస్తుంది సినిమా, చాలా మంచి హిట్ అవుతుందని చెప్పి థియేటర్ యాజమాన్యం అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది కల్కి సినిమా సంబంధించి ఈ వివరాలు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ జయదాంబ థియేటర్ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.